వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు సూచించారు. వర్షాల నేపథ్యంలో శనివారం కమిషనర్ కొత్తపేట మార్కెట్, ఫౌండేషన్ హాస్పిటల్ రోడ్, ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించారు. వర్షపు నీరు నిలువ లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. డ్రైనేజీలను పరిశీలించారు. వర్షాల కారణంగా డ్రైనేజీల్లో నీరు స్తంభించిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. బొందగుంటలోని వెహికల్ యార్డు ప్రాంతాన్ని కూడా కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షపు నీరు నిలిచిపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఎక్కడైనా ముంపు సమస్య ఉంటే సత్వరమే పరిష్కరించేలా ఆదేశాలు ఇచ్చినట్లు కమిషనర్ తెలియజేశారు. ఇంకా 1-2 రోజుల పాటు వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉందని ప్రజలు కూడా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కాచి చల్లార్చిన నీరు తాగడం, వేడిగా ఉండే ఆహారాన్ని భుజించడం, పరిసరాల పరిశుభ్రత, బయట నుంచి మాంసాహారాన్ని తీసుకోకుండా దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే డయేరియా వంటి సమస్యల బారిన పడకుండా ఉండవచ్చునని అన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ లాషర్ తదితరులు ఉన్నారు. ఈ వర్షాల సందర్భంగా అక్కడక్కడ ఇక్కడ బ్లాకెట్స్ ఉండేటట్టు కనిపిస్తుంది. వాటిని కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేయడం పెడతాం. అదేవిధంగా ఇక్కడ మన ఏదైతే జీ కన్వెన్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఉందో అక్కడ లో లయింగ్ ఉంది, రోడ్డు లో లయింగ్ ఉంది, అక్కడ డ్రైన్ కూడా లేదు. ఇమీడియట్ శాంక్షన్ ఇచ్చాము. ఆ వర్క్ కూడా ఇమీడియట్ టేకప్ చేస్తాం. ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ 2-3 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా వర్షాలు పడేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. త్రాగునీటి విషయంలో ఖచ్చితంగా నీటిని మరిగించి తాగాలి. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ కానీ అలాగే ఆకుకూరలు కానీ ఈ 2-3 రోజులు కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఏవైనా పిండి పదార్థాలు తినేటప్పుడు ఖచ్చితంగా వేడి చేసుకొని ఏ పూటకి ఆ పూట వంట చేసుకొని తినడం మంచిది. లేదా డయేరియాతో ఇటువంటి వ్యాధులు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఏవైనా కూడా బయట నుంచి కూడా తీసుకురావడం అనేది అంత అడ్వైజబుల్ కాదు కాబట్టి అందరు కూడా ఈ ఆరోగ్య సూత్రం వచ్చే 4-5 రోజులు ఖచ్చితంగా పాటించాలని చెప్పి అందరికీ